హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రశాంతిస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మరికొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాము. నేను ఎందుకు మీ మాట వినాలి? మీకు కోపం వచ్చిందా? కనీసం కాఫీ అయినా తీసుకోండి. నన్ను పిలిచారా? ఇలాంటివి మనం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో ఇలాంటి వాటిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో ఈరోజు మనం నేర్చుకుందాము. కోపం తెచ్చుకోకు. డోంట్ గెట్ యాంగ్రీ. కోపం తెచ్చుకోకు. డోంట్ గెట్ యాంగ్రీ. ఒక పని చేస్తావా? విల్ యూ డూ వన్ థింగ్? ఒక పని చేస్తావా? విల్ యూ డూ వన్ థింగ్? మీకు కోపం వచ్చిందా? ఆర్ యూ యాంగ్రీ? మీకు కోపం వచ్చిందా? ఆర్ యూ యాంగ్రీ? ఇది మీకు ఎవరు ఇచ్చారు? హూ గేవ్ దిస్? ఇది మీకు ఎవరు ఇచ్చారు? హూ గేవ్ దిస్? నేను ఎందుకు మీ మాట వినాలి? వై షుడ్ ఐ లిసన్ టు యూ? నేనెందుకు మీ మాట వినాలి? వై షుడ్ ఐ లిసన్ టు యూ? నన్ను పిలిచారా? హ్యావ్ యూ కాల్ మీ? నన్ను పిలిచారా? హ్యావ్ యూ కాల్ మీ? ఇక్కడ మీరు నన్ను పిలిచారా అనే మీనింగ్ కూడా వస్తుంది. ఆమె ఆఫీస్కి ఎలా వెళ్తుంది? హౌ డస్ షీ గో టు ఆఫీస్? ఆమె ఆఫీస్కి ఎలా వెళ్తుంది? హౌ డస్ షీ గో టు ఆఫీస్? ఆమె ఇంకా రాలేదు. షీ హ్యాస్ నాట్ ఎట్ కమ్. ఆమె ఇంకా రాలేదు. షీ హ్యాస్ నాట్ ఎట్ కమ్. ఆమె మీపై కోపంగా ఉంది. షీ ఈజ్ యాంగ్రీ విత్ యూ. ఆమె మీపై కోపంగా ఉంది. షీ ఈజ్ యాంగ్రీ విత్ యూ. కనీసం కాఫీ అయినా తీసుకోండి. అట్లీస్ట్ టేక్ సమ్ కాఫీ. కనీసం కాఫీ అయినా తీసుకోండి. అట్లీస్ట్ టేక్ సమ్ కాఫీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్రశాంతిస్ లిటిల్ వరల్డ్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.